స్పెషల్ ఎడిషన్లో వచ్చినటువంటి వార్తల్లో ప్రధానంగా చూద్దాం. స్పెషల్ ఎడిషన్లో వచ్చినటువంటి వార్తల్లో టుడే స్పెషల్. ఇక నిరంతరంగా మనం టుడే స్పెషల్ని అయితే చూసుకుంటున్నాం. నిన్న షార్ట్ పెట్టలేకపోయినాం, ఇప్పుడు 2 షార్ట్లు ఒకటేసారి పెడతాను, నిన్నటిది ఈరోజు. ఎందుకంటే ప్రజలకు తెలియాలి, అది ఒక కాస్త లేట్ అయినా నిన్నటి షార్టు ఈరోజు షార్టు 2 కూడా ఒకటే రోజు ఈరోజు అప్లోడ్ చేసేస్తాం. ప్రజలకు దాని మీద అవగాహన రావడానికి, ఖచ్చితంగా అవగాహన రావడానికి ప్రయత్నం చేద్దాం. ఇక స్పెషల్ ఎడిషన్లో టుడే స్పెషల్ మరి ఏమంటుండు, సమాన విద్య కోసం స్వరం పుస్తకం అందరి పిల్లల కళ్ళల్లో ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. ఇంకా పాఠశాల గడప దాటని అడుగుల్లో భవిష్యత్తు నిలిచిపోయింది. ఎక్కడో ఒకరికి స్మార్ట్ క్లాస్, డిజిటల్ బోర్డులు, మరొకరికి చింత చెట్టు నీడే పాఠశాల. ఇదే నా సమానత్వం, ఇదే నా న్యాయం. ప్రజల గుండెల్లో మంటలు రగులుతున్నాయి. విద్యా హక్కు అని చెప్పిన మాటలు పేపర్ల మీదే ఎందుకు ఆగిపోయాయి? పిల్లల కలలు ఎందుకు కరిగిపోతున్నాయి? పేదరికం గోడల వెనుక బంధించబడి ఓ ప్రభుత్వ పెద్దలారా, ఓ ప్రభుత్వాల్లారా వినండి మా స్వరం. పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. అందరికీ ఒకే విద్య, ఒకే అవకాశం అంటే అది మాటల్లో కాదు, కార్యాల్లో చూపండి. గ్రామానికి పట్టణానికి తేడా లేకుండా ప్రతి పిల్లవాడికి వెలుగు అందేలా చేయండి. సమాన విద్యే సమాజానికి బలం. అదే నిజమైనటువంటి అభివృద్ధి మార్గం. ప్రజల మనసులో ఒకటే ఆశ, సమాన విద్య సాధించాలి అన్న సంకల్పం. మరి మా స్వరం వినిపిస్తూనే ఉంటుంది న్యాయం జరిగేదాకా అని ఎస్బిఎన్ చారన్న సంపాదకులు విద్య మీద అద్భుతంగా చెప్పాడు. సమాన విద్య మనం కొట్లాడుతున్నది కాదే. సమాన విద్య, అందరికీ ఒకే రకమైనటువంటి విద్య ఉండాలి. అందరికీ ఒకే రకమైనటువంటి విద్య ఉంటేనే సాధ్యమవుతుంది, లేకుంటే సాధ్యం కాదు. అందరికీ సమాన విద్య ఉండాలంటే ఈ ప్రైవేట్ కళాశాలల్లో కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏదైతే ఉన్నదో గదే పెట్టాల. అది లేదు, మొత్తం చేంజ్. ఆ చదువు వేరు, ఈ చదువు వేరు. ఆ చదువు చదివితే ఉద్యోగాలే రావు అనేటటువంటి మైండ్ సెట్ ప్రజల లోపల వచ్చేసింది, పిల్లల లోపల వచ్చింది. కాబట్టి ఈ ప్రైవేటు పాఠశాలలకు కాలేజీలకు ఆల్రెడీ మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి.